మాటల మాంత్రికురాలైన కుమారి రమ్య గారిని ఈ సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈవిడ ఈ పార్టీ కోసం చిన్న వయసు నుంచే చాలా కష్టపడి పనిచేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ పార్టీలో ఈ రోజు ఒక ముఖ్య స్థానం సంపాదించుకున్నారు. నేను మొదటిగా మన తెలుగు మాతకి నమస్కరిస్తూ మాట్లాడడం మొదలు పెడతాను. నన్ను ఈ స్థాయికి పెంచిన గురువు గారు, జిల్లా ప్రెసిడెంట్ మరియు విద్యాశాఖ మంత్రి షణ్ముగ సుందరం గారు, అందర్నీ ఆకట్టుకునే మాటకారి, ఆడవారికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేసేవారు, ఇక్కడ కూర్చున్న మగ మహారాజులకు మరియు మహిళామణులకు మీ అందరికీ ఈ రమ్య నమస్కారాలు. చూశారండి, మా అమ్మాయి నాలుక మీద సరస్వతీదేవి ఎలా నాట్యం చేస్తోందో. మనమ్మాయిని చెప్తున్నారే కానీ మన పార్టీకి ఉపయోగపడే లక్షణాలు ఇవి కనిపించట్లేదే. నీకు విషయం తెలుసా? బాయిలర్ కోడిని పట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఇది నాటుకోడి పెట్ట. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నిన్న ఇదే ప్లేస్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. అందులో ఎవరు యూత్ లీడర్ ధ్వజాని అతను మన పార్టీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడట. వాడు మన పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు? వాడికి ఈ స్టేజ్ మీద జవాబు చెప్పాలనుకుంటున్నాను. బాబు, ముందుగా నువ్వు రాజకీయాలంటే ఏంటో తెలుసుకో. ఆ తర్వాత నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. నీ చేతిలో మైక్ ఉండి నీ వెనక నలుగురు నిలబడ్డంత మాత్రాన నువ్వేమీ లీడరు కాలేవు. నేను నీ పార్టీ గురించి మాట్లాడడం మొదలు పెడితే నీ పార్టీ జెండా కింద పడి మట్టి పాలవుతుంది. బాబు, ముందు రాజకీయాలంటే ఏంటో తెలుసుకో. ఆ తర్వాత మైక్ పట్టుకో. ఏంటే ఎవరిని చిన్నపిల్లాడంటున్నావు? ఏమన్నావు నువ్వు? ధ్వజం కింద పడి మట్టి పాలవుతుందా? ఈ ధ్వజం ఎప్పుడూ పైనే రెపరెపలాడుతూ ఉంటుంది. నీ మాటలాపి నా మీద చెయ్యేసి చూడు. చెయ్యేటివేంట్రా? చించి ఆరేస్తాను. ఏయ్, ఎవరికి చెప్తున్నావే? మర్యాదగా మాట్లాడు. ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావురా? నేను అలానే మాట్లాడతాను. ఎవరి మీద చెయ్యేస్తావే? సరే సరే, చాలు చాలు, కూల్. ఏంటి మేడం, వదిలేస్తే నిజంగానే కొట్టేలా ఉన్నావు? మాట్లాడడానికి మైక్ దొరికి వినటానికి 100 మంది ఉంటే కట్టుకుపోయే మొగుడినే కొడతావా నువ్వు? అంతమంది కూర్చుని నా మాటలు వినే స్టేజ్కి రావడానికి నేను ఎంత మందిని దాటుకుని ఎంత కష్టపడొచ్చానో తెలుసా? ఇప్పుడు నిన్ను ఎవరింత కష్టపడమని చెప్పారు? హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటూ ఇంటి పనులన్నీ జాగ్రత్తగా. అలాంటి అమ్మాయి కావాలంటే వేరే వాళ్ళని చూసుకో. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను సాధించాలనుకుంటున్న లక్ష్యం వేరు. అలా అయితే ఆ డ్రీమ్ లో మా ఫేస్ కూడా కనిపిస్తుందా? అదేదో ఒక మూలుందిలే. ఏదో ఒక మూల డ్రీమ్ లోనేగా. సర్లే, వదిలే, మూలే ఉన్నే. కానీ నా డ్రీమ్ లో ఎప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. నిన్న రాత్రి నాకొచ్చిన కలలో మన ఇద్దరం ఎన్ని రకాలుగా లవ్ చేసుకున్నావు తెలుసా? ఎన్ని రకాలుగా? అవన్నీ నేను చెప్పలేను. ఒక చిన్న ట్రైలర్ చూపించినా? ఏయ్, కాటేస్తుంది, దాన్ని విసిరేవే. లేదు, కాటేది. ఏయ్ తింగరే, కాటేస్తుంది, విసిరేవే. కాటేదని చెప్తున్నాను. విసిరే ఉంటుంటే. ఏయ్, కాటేసిందా? ఏయ్, విసిరేయమని ముందే చెప్పాను కదా. ఏమీ అవ్వలేదు. చూస్తాను. ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఇండియాలో 70% పాములకి విషం ఉండదు. అందరూ తెలియక భయపడిపోతూ ఉంటారు. ఆ మాట అయితే నిజమే. ఉన్న విషయం అంతా నీ దగ్గరే ఉంది కదా. ఏయ్ ఏయ్ రమ్య, రమ్య, ఏయ్ రమ్య, రమ్య, ఏమైంది? ఏంటండి ఇది? నాటుగుడ్లని అబద్ధం చెప్పి అమ్మడం వల్ల కోళ్లన్నీ ఎగిరిపోయాయా ఏంటి? క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకోండి. గుడ్లు వ్యాపారం చేయటం కోసం తను ఆ వడ్డీగిరి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకుంది. దానికి వడ్డీ మీద వడ్డీ కట్టి అసలు కన్నా వాళ్లకు చాలా ఎక్కువ డబ్బు కట్టాం. కానీ ఆ గిరి ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వాలి అని కోళ్లు, కోళ్ల గూళ్ళు అన్నిటినీ తీసుకువెళ్లిపోయాడు. తనతో చాలా తప్పుగా కూడా ప్రవర్తించాడు బాబు. వాడప్పు నేను తీరుస్తాను, మీరు నాతో రండి చాలు. ఏంట్రా, గెడ్డం తీసేసి నీలా నటించాలా? పోరారే, పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పనులున్నాయి నాకు. అన్నయ్య,
తను చాలా బాధపడుతుందన్నయ్య. డబ్బులు కూడా రెడీ చేసుకుంది. నా కోసం చేయొచ్చు కానీ ప్లీజ్. ఎవరో సంబంధం లేని అమ్మాయి కోసం ఎంతలా ఫీల్ అవుతున్నావు? కొంపదీసి లవ్ చేయట్లేదు కదా. ఏయ్ సిగ్గుపడుతున్నాడు చూడు. నీ లవ్కి హెల్ప్ చేయడానికి వస్తే నా లవ్ డిస్టర్బ్ అవుతుంది. రమ్యకి ఈ గడ్డం అంటే చాలా ఇష్టం రా. వెళ్ళి పని చూసుకో. లవ్కి హెల్ప్ చేయాలంట. అనయ్య రామ్మ రమ్య, రా 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 రా. తను మన పార్టీకి ఒక నిజమైన కార్యకర్త. పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడుతుంది. నమస్కారం. ఈ అమ్మాయి నాకు తెలుసు. పార్టీ ఆఫీస్ లో చాలా సార్లు చూసా. చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది. పైగా బాగా మాట్లాడుతుంది. పిల్ల కత్తిలా ఉంది. హైట్ వెయిట్. ఆపవయ్యా. ఆ అమ్మాయి మా పార్టీ అమ్మాయి. సెక్రటరీ అవ్వాలని తను ఆశపడుతోంది. అందుకే మీ అందరికీ పరిచయం చేద్దామని నేనే రమ్మన్నాను. ఇదిగో చూడమ్మా, కొంచెం లోపలికెళ్ళి ఐస్ ముక్కలు తీసుకురా. నువ్వు తప్పుగా అనుకోకమ్మా. ఇలా స్ట్రైట్ గా వెళ్లి స్టెప్స్ ఎక్కితే అక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. అవును, బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపో. నోటికొచ్చినట్టల్లా మాట్లాడకండి. అమ్మా రమ్య, నువ్వు పోమ్మా. హనుమంతు, ఇక్కడ చూడవయ్యా, ఇక్కడ చూడు. ఆ అమ్మాయి మీద నీకు ఆశ ఉంటే తనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపు. అలా కాకుండా తనతో పార్టీ పదంటూ మాట్లాడుతున్నావేంటి? రమ్య రాజకీయాల్లో ఉన్న మనిషి. డబ్బుకు లొంగుతుందంటావా? డబ్బు కోసం ఆశపడి వాళ్ళ అమ్మే తప్పు చేసి దొరికిపోయిందయ్యా. ఈ విషయం నా దాకా రాలేదే. అవునులే, 10వ క్లాస్ ఫెయిల్ అయ్యి వేరే వారి చేత పరీక్ష రాయించుకుని ఎంఏ సర్టిఫికేట్ పొందిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే? గట్టిగా మాట్లాడుకో. కొంపదీసి ఎవరైనా విన్నారంటే నా మీద కేసు పెడతారు. మేడం, పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మనం రేపే కేసు ఫైల్ చేద్దాం. విద్యాశాఖ మంత్రి షణ్ముఖ సుందరం ఫోర్జరీ చేసి సర్టిఫికేట్ పొందిన మమ్మీ చెప్పు. 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలని తెలుసు కదా. ముందు నా షర్ట్ ఐరన్ చేయొచ్చు కదా. వాడి షర్ట్ ఐరన్ చేసావేంటి? సంపాదించేది నేను, ఖర్చు పెట్టుకుంటూ తిరిగేది వాడా? ఏదో ఒక చిన్న హెల్ప్ అడిగాను కానీ చేయలేదు. వాళ్ళు ఎవరేమనంత సూపరా? మైక్ పట్టుకుని ఊరంతా అరుచుకుంటూ తిరుగుతూ. ఏంట్రా, ఏంటేదో చెప్తున్నావు అమ్మకి? కాలేజీకి బయలుదేరు. కరెక్ట్ గా ఉన్నాయి. మీ వస్తువులు మీరు తీసుకొని వెళ్ళిపోండి. అన్నా, మేమే మీ దగ్గరకు వచ్చి మీ డబ్బులు ఇస్తున్నాము. అలాగే బయటపడేసిన సామాన్లన్నీ మీరే లోపల పెట్టేస్తే బాగుంటుంది. రే సీనో, తీసుకెళ్ళి ఇచ్చేసేరా. అన్నా, వీళ్ళింట్లో చాలా వస్తువులు ఎర్రగొట్టేశారు. దానికయ్యే ఖర్చు కూడా ఇస్తే బాగుంటుంది. సీనో, ఈ 2000 ఇచ్చి పంపు. అన్నా, అందరి ముందు ఈ అమ్మాయి నోటికొచ్చినట్టు తప్పుగా మాట్లాడారు. అందుకని అందరి ముందు మీరు ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి సారీ అడగండి అన్నా. ఏమైందిరా నీకు? నాతో గొడవ పడాలని వచ్చావా? రండి వెళ్ళిపోదాం. వీళ్ళతో గొడవ వద్దు. రేయ్, ఏంట్రా నా మొహం చూస్తున్నావు? తను పిలుస్తుంది కదా, వెళ్ళిపోరా. తప్పు చేశారు, క్షమించమని అడిగితే మేము వెళ్ళిపోతామన్నా. ఏంట్రా, తన్నులు తింటావా? రే ద్రోహి, నీ మాట విని నేను గడ్డం తీసేస్తే నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోతున్నాను. ఏం పర్వాలేదన్నా, తనకి బాగా ఇష్టమైందే ఈ మొహం.